शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीगुरुभ्यो नमः। इवाళ మనమనే కాదు ఏ మనిషి అయినా సరే తన జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఎంతో గౌరవించేటటువంటి గురువు గారిని తలచుకునేటటువంటి రోజు గురు పౌర్ణమి. సనాతన ధర్మంలో వేదం చెప్పినట్టుగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ మొదటి స్థానాన్ని తల్లికి తండ్రికి ఇచ్చిన వెంటనే మూడో స్థానాన్ని వేదం గురువు గారికి ఇచ్చింది. గురువు గారికే ఎందుకు ఇచ్చింది? నీకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి తోడ్పడేటటువంటి వ్యక్తి గురువు. నీకు తెలియనటువంటి విషయాన్ని నీకు తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి తోడ్పడి నిన్ను ఉద్ధరించేటటువంటి ఉన్నత వ్యక్తి గురువు. ఆయన నీకు చదువు చెప్పే గురువే అవ్వక్కర్లేదు. ఎంతసేపు మనకి కాలేజీల్లో కానివ్వండి, మన స్కూళ్ళల్లో కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, మనల్ని ఆ దిశగా మనకి విజ్ఞానం పెంపొందించేవారు మాత్రమే గురువులు కాదు. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు మనకు నేర్పిస్తారు. అలా నేర్పించిన ప్రతి ఒక్కరూ కూడా గురువులే. అలా మనకి ఎన్నో రకాల విషయాలు నేర్పించిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో మనకు గురుస్థానంలోనే ఉంటారు. అయినంత మాత్రాన వాళ్ళని గురువులుగా చూస్తున్నామా అంటే చూడకపోవచ్చు, కానీ ఆ భావన అనేది చాలా ముఖ్యం. ఈనాడు విశేషించి వేదవ్యాస మహర్షి పేరుట జరిగేటటువంటి పర్వదినం ఇవాళ. పర్వదినం అని ఎందుకంటున్నాను? పర్వదినం అంటే పండగ కదండి, పర్వదినం అంటారేమిటి అని అడక్కండి. ఈ పండగలన్నీ పుట్టడానికి కారణం మూలహేతువు వేదవ్యాసుడే. మనం చేసుకునేటటువంటి వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతము, దసరా నవరాత్రులు, దీపావళి పండగ, సంక్రాంతి, ఉగాది ఇత్యాది అన్ని పండగలకి మూలము ఇద్దరు. ఒకరు వేదవ్యాసుడు, రెండవ వారు భగవత్ శంకరాచార్యుల గురించి కూడా ఈనాడు మాట్లాడుకుందాం మనం. విశేషించి ఈ వేదవ్యాసుడి గురించి ప్రత్యేకంగా ఈ పండగ ఏంటి? ఇతర మహర్షులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. అగస్త్యుడు ఉన్నాడు, భరద్వాజుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ వేదవ్యాసుడికి ఏమిటి ఇంత ప్రత్యేక స్థానం? ఎందుకు ఇంత ప్రత్యేక స్థానం ఇచ్చి అతనికంటూ ఒక రోజుని కల్పించి అతని యొక్క జన్మతిథి అనేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మనల్నందరినీ కూడా ఆ తిథి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకునే విధంగా, ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా ఈ రకంగా ఎందుకు ఏర్పడింది? గురు పౌర్ణమి అనేటటువంటి సందర్భం ఎందుకు ఏర్పడింది? వేదవ్యాసుడు అంతటి ఉన్నతమైనటువంటి స్థానం కలిగిన వాడు. ఇతర మహర్షులందరూ ఉన్నా కూడా వేదవ్యాసుడి యొక్క స్థానం వేరు. మన ఇతిహాసాల్లో కానివ్వండి, మన పురాణాల్లో కానివ్వండి, వేదవ్యాసుడికి ఉన్నటువంటి స్థానం ఒక రకంగా మరెవరికీ లేదేమో. వశిష్ఠుడు
సప్తర్షి మండలానికి ఋషులందరికీ అధిపతి అయినా సరే వేదవ్యాసుడి మాత్రం గురుస్థానంలో వేదవ్యాసుడినే ఊహించుకుంది. జగత్తు సర్వము కూడా ప్రపంచం మొత్తము కూడా గురుస్థానంలో మాత్రం వేదవ్యాసుని మాత్రమే నిలుపుకుంది. అందుకు గల కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వేదవ్యాసుడి గురించి తెలుసుకోవాలి అంటే అతని క్రమం తెలుసుకోవాలి. మనం అతని క్రమము అంటే అతని తాత ముత్తాతల దగ్గర నుంచి తెలుసుకోవాలి. క్లుప్తంగానే తెలుసుకుందాం, ఎక్కువ వద్దు, చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా మనం భాగవతాంతర్గతంగా మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ విశేషించి వేదవ్యాసుడి గురించి చెప్పడం ఎందుకు అంటే మన అదృష్టం అనుకోండి, ఇంకోటి అనుకోండి, గురు పౌర్ణమి అనేది మనం చెప్పుకునే రోజునే, ఈ శనివారం రోజునే రావడం అనేది మనకి అదొక అదృష్ట హేతు అంతే. ఇప్పుడు వశిష్ఠుడు సప్తర్షి మండలానికి అధిపతి, చాలా గొప్పవాడు, అగ్రగణ్యుడు అని చెప్పి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడే కాదు, రామాయణాంతర్గతంగా కూడా మనం చాలాసార్లు వశిష్ఠుడి గురించి, వశిష్ఠుడి గొప్పతనం గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. కానీ వశిష్ఠుడు ఎవరి కొడుకు? వశిష్ఠుడు దేవవేశ్య, దేవనర్తకి అయినటువంటి ఊర్వశి కొడుకు. ఊర్వశి కొడుకు వశిష్ఠుడు. వశిష్ఠుడి భార్య అరుంధతి, అరుంధతికి వశిష్ఠుడికి పుట్టినవాడు శక్తి అనేటటువంటి అతను కూడా ఒక ఋషి స్థాయిలో ఉండేటటువంటి వాడు. ఆ శక్తి యొక్క కొడుకు పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి ఒకానొక సందర్భంలో మత్స్యగంధి అయినటువంటి సత్యవతితో కలిసి ఈ వేదవ్యాసుడికి జన్మనిచ్చాడు. అందుకనే అది మనకి ఒక క్రమం అంటూ ఏర్పడింది. ఈ వేదవ్యాసుడి యొక్క క్రమం అది. వశిష్ఠుడి ముని మనవడి లెక్కలోకి వస్తాడు, ముని మనవడి వరసకి వస్తాడు. వశిష్ఠుడి కొడుకు శక్తి యొక్క కొడుకు పరాశరుడి యొక్క కొడుకు వేదవ్యాసుడు. పరాశరాత్మజం అని చెప్పి మనం స్తోత్రం చేస్తున్నామా లేదా? వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆయన ఎవరి కొడుకు, ఎవరికి మనవడు, ఎవరికి ముని మనవడు, ఎవరికి తండ్రి అనేది ఒక శ్లోకంలోకి వచ్చేసింది కదా. వ్యాసం వశిష్ఠ నప్తారం, నప్తారుడు అంటే ఎవరు? ముని మనవడు అని. శక్తే పౌత్రమ కల్మషం, శక్తి యొక్క పౌత్రుడు అంటే మనవడు. ఇప్పుడు ప్రవర చెప్పేటప్పుడు వినేవాళ్ళకి ఇది అర్థమవుతుంది, కొంతమందికి పెద్దవారికి. ఫలానా వారి ముని మనవడు, ఫలానా వారి మనవడు, ఫలానా వారి కొడుకు, ఫలానా గోత్రీకుడు, ఫలానా నామధేయుడు అని చెప్పి చెప్పుకుంటారు. అదే ఈ శ్లోకం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం, పరాశరుడి యొక్క కొడుకు, పరాశర మహర్షి యొక్క కొడుకు. చాలామంది పరాశర గోత్రీకులు ఉంటారు. పరాశర మహర్షి యొక్క కొడుకు వ్యాసుడు. సుఖతాతం తపోనిధిం, సుకుడి యొక్క తండ్రి. తాత అనే మాటకి ఒకే అర్థం లేదు మనకి వాంగ్మయంలో. సంస్కృతంలో ఎటువంటి అర్థాలు కొన్ని వస్తాయంటే తాత అనే మాటకి పితామహుడు అంటే తండ్రి గారి తండ్రి అని, కొన్ని సందర్భాల్లో తాత అంటే తండ్రి అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. కాత్యాయని గారు పర్వాలేదండి, మీరు యూట్యూబ్లో చూద్దరు. కానీ అలాగే అతని యొక్క క్రమాన్ని, అతని యొక్క బంధుగణాన్ని కూడా మనకి చెప్పారు. అతని ఏ కోవలోకి వస్తాడు, ఏ క్రమంలోకి వస్తాడు అని చెప్పి. మరి వ్యాసుడు ఇంత గౌరవనీయుడు ఎందుకయ్యాడు? వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అనేది ఒక ఆర్యోక్తి, అంటే పెద్దలు చెప్పిన మాట. ఆర్యోక్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే పెద్దలు చెప్పిన మాట అని. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటే వ్యాసుడు రాసిన ప్రకారమే జగత్తు జరుగుతోంది. వ్యాసుడు జగత్తులో జరిగినది మొత్తాన్ని కూడా ఒక ఇతిహాసం కింద రాసి ముందు తరాల వారికి అందించాడు. అష్టాదశ పురాణాలను అందించాడు, శ్రీ మహాభాగవతాన్ని అందించాడు, వేద నిర్మాణం చేశాడు. వేదాన్ని బ్రహ్మగారు పలికారు చతుర్ముఖాలతో. బ్రహ్మగారు పలికిన తర్వాత ఏం జరిగింది? ఆ వేదాన్ని విభజించాలి కదా. ఇది సామవేదము సంగీత ప్రధానము, నాద ప్రధానము, అథర్వణ వేదము, యజుర్వేదము, ఋగ్వేదము, ఇలా ఈ వేదం ఈ శాఖ, దీంట్లో ఇది
ఇటువంటివన్నీ కూడా క్లాసిఫై చేశాడు. ఈజీగా అర్థమవుతుందని పిల్లలకు చెప్తున్నాను. క్లాసిఫికేషన్ ఆఫ్ వేదాస్, వేదాలని విభజించి క్లాసిఫై చేసి ఈ వేదంలో ఇది ఉన్నది, ఈ వేదంలో ఇది ఉన్నది, ఈ వేదంలో ఇది ఉన్నది, సామవేదంలో ఇది ఉన్నది, ఇలా విభజించి మనకి అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. అందుకనే వేదాలను విభజించి వేదాల యొక్క స్థితిని స్థిమితీకరించాడు. అంటే కన్సిస్టెంట్గా చేసి దీన్ని ఇలాగా అని చెప్పి ఒక దిశానిర్దేశకత్వాన్ని చేశాడు. కాబట్టే వేదాల పట్ల వేదవ్యాసుడు అనేటటువంటి పేరుతో గౌరవింపబడ్డాడు. అతనికి బాదరాయణుడు అనేటటువంటి మరొక నామం కూడా ఉంది. అలాగే వ్యాసుడి యొక్క పరిస్థితి ఏంటి అంటే, వ్యాసుడి యొక్క పరిస్థితి ఏంటి? అచతుర్వదనో బ్రహ్మః ద్విబాహురపరో హరిం అఫాలలయనో శంభు భగవాన్ బాదరాయణం. అచతుర్వదనో బ్రహ్మః ద్విబాహురపరో హరిః అఫాలలయనో శంభు భగవాన్ బాదరాయణం. అచతుర్వదనో బ్రహ్మః ఏంటి? బ్రహ్మగారికి చతుర్వదనములు అంటే 4 ముఖములు ఉంటాయి అని చెప్పి మొదటి నుంచి మనం తెలుసుకున్నాం. బ్రహ్మగారు 4 ముఖాలతో ఉంటాడు, 4 ముఖాలతోనూ వేదాలను వల్లిస్తూ ఉంటాడు అని చెప్పి తెలుసుకున్నాం. కానీ వ్యాసుడు చతుర్ముఖాలు లేని బ్రహ్మ లాంటి వాడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః. ఇప్పుడు విష్ణుమూర్తి చతుర్బాహు అని చెప్పి మనం అష్టోత్తరాలు చెప్పుకునేటప్పుడు చతుర్బాహవే నమః అని చెప్పి విష్ణుమూర్తి గారికి దండం పెట్టుకుంటున్నాం. నారాయణ అష్టోత్తరం చేసేటప్పుడు, విష్ణుమూర్తి గారికి అష్టోత్తరం చేసేటప్పుడు చతుర్బాహుడు అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం. కానీ వ్యాసుడు చతుర్బాహులు లేవు, 2 భుజాలు అంటే 2 చేతులే ఉన్నాయి. సామాన్య మానవులందరికీ ఉండేటటువంటి విధంగా 2 చేతులే ఉన్నటువంటి విష్ణుమూర్తితో సమానుడైనటువంటి మనిషి, విష్ణుమూర్తితో సమానమైనటువంటి మహర్షి. మరి అంతే కదా, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పి మనం విష్ణువు వ్యాసుడు భేదం లేదయ్యా, ఆయన ఈయన ఒకటే అని చెప్పి మనం నమస్కరించుకుంటున్నామా? విష్ణు సహస్రనామం చెప్పుకునేటప్పుడు మొదట చెప్పుకుంటున్నామా ఆ శ్లోకాలు? వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః అంటే వశిష్ఠుడి కోవలోకి వస్తున్నాడు. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి యొక్క కొడుకు పరాశరుడు, పరాశరుడి యొక్క కొడుకు వ్యాసుడు. మూలపురుషుడు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడి కోవలోకి వస్తున్నాడు. రాఘవం అని చెప్పి పిలిస్తే రాముడు పలకట్లేదు. రఘువంశానికి చెందినటువంటి రాముడిని పట్టుకుని మనం రాఘవం అని పిలిస్తే పలకట్లేదా? యాదవం అని పిలిస్తే యదు మహారాజు యొక్క వంశంలోకి వంశంలోకి వచ్చినటువంటి కృష్ణుడు యదునందన అని పిలిస్తే పలకడం లేదా? ఈయన అంతే. వాసిష్టం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుడి యొక్క కోవలోకి చెందినటువంటి ఓ మహానుభావ, నీకు నమస్కారము. నీకు విష్ణువుకి భేదం లేదు. చతుర్వదనములు లేకపోయినా, అంటే 4 ముఖాలు లేకపోయినా సరే నీవు బ్రహ్మంతటి వాడివి. ఎందుకు కాదు? వేద విభాగాన్ని చేశాడు, పురాణాలను రచించాడు. ఎన్నోసార్లు ధర్మానికి సంకటం వస్తే ఎన్నో రకాలుగా మహాభారత ఇతిహాసాన్ని పరికిస్తే మనకు తెలుస్తుంది అసలు కురువంశం నిలబడడానికి కారణమే వ్యాస మహర్షి. అవునా కాదా? సత్యవతీదేవి కొడుకులు విచిత్రవీర్యుడు చనిపోయాడని చెప్పి వగుస్తుంటే, ఆ బాధలో ఉంటే అంబికని అంబాలికని ఉద్ధరించి వారికి పుత్ర సంతానం కలిగేలా చేసి ఆఖరికి ఆ ఇంటి దాసితో కూడా ఎంతో మహానుభావుడు విదుర దేవుడు అని చెప్పి మనం అందరం కూడా స్మరించుకునేటటువంటి విదురుణ్ణి కూడా అనుగ్రహించిన వాడు వ్యాసుడే. విదుర దేవుడు అంటాం. మంత్రాంగము, మంత్రిత్వము అనేటటువంటి విషయంలో ఎవరు గొప్పవారు అనేటటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు చర్చించుకుని ఉన్నాం. ఎప్పుడు రామాయణాంతర్గతంగా చర్చించుకున్నాం. విదురుడు, సుమంత్రుడు
చాలా గొప్ప మంత్రులు, వారికి ఉన్నటువంటి స్థాయి, వారికి ఉన్నటువంటి విజ్ఞానము, వారికి ఉన్నటువంటి మంత్రాంగ నిపుణత చాలామంది చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయము. కాకపోతే సుమంత్రుడు చక్కటి రాజు దగ్గర ఉన్నాడు. విదురుడు మంచివాడే, విదురుడు చెప్పిన మాట వినని చోట ఉన్నాడు, అంతే తేడా. సరే, ఇప్పుడు విదురుణ్ణి కూడా అనుగ్రహించింది ఎవరు? వ్యాస మహానుభావుడు, వ్యాస భగవానుడే. అలా ఉద్ధరించాడు చాలా రకాలుగా. భారతేతిహాసంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఉద్ధరించి ధర్మస్థాపనకు తోడ్పాటును ఇచ్చి ఎన్నో రకాలుగా సహాయం చేసినవాడు వ్యాసుడు. అఫాలలయనో శంభు. శంభు అంటే ఎవరు? శివుడు. శివుడికి ఏముంటుంది? ఫాల భాగంలో ఇప్పుడు నేను ఇలా బొట్టు పెట్టుకున్నటువంటి చోట బొట్టు బదులు ఆయనకి ఏముంటుంది? త్రినేత్రం, మూడవ నేత్రం ఉంటుంది, జ్వాలానేత్రం ఉంటుంది. అవునా కాదా? ఆ జ్వాలానేత్రం లేనటువంటి శివస్థాయి కలిగినటువంటి వాడు వ్యాసుడు అని చెప్పంటున్నాం. అచుతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో విష్ణు అఫాలలయనో శంభు భగవాన్ బాదరాయణ. ఇవేవీ లేకపోయినా మహానుభావ, చతుర్బాహువులు లేకపోయినా విష్ణువంతటి వాడివి, చతుర్ముఖములు లేకపోయినా బ్రహ్మంతటి వాడివి, ఫాలనయనము లేకపోయినా శివుడంతటి వాడివి, నాయన భగవంతుడా, భగవత్ స్వరూపుడైనటువంటి వ్యాసుడా నీకు నమస్కారము అని చెప్పి నమస్కరిస్తున్నాం. ఇదే వ్యాసుడు అష్టాదశ పురాణాల్ని, ఇప్పుడు ఈ వ్యాసుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం భాగవతాంతర్గతంగా ఒకరు వివరించారు మొదట్లోనే. గుర్తించారా మీరు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నారదుడు వచ్చి ఎందుకు చికాగ్గా ఉన్నావు, నువ్వు ఎందుకో చాలా ముభావంగా ఉన్నావు అని అడుగుతాడు. ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థ విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగనియతవు, వినీతుడవీవు చెలించి చెల్లరే, కారతుకైవడి వగవ కారణమేమి పరాశరాత్మజ అని చెప్పి నారదుడు అడిగాడు. మొదటే అడిగాడు. నైమిసారణ్యానికి వచ్చినప్పుడు వ్యాసుడిని చూడగానే, నువ్వు అన్నీ తెలిసిన వాడివి, వేదాన్ని విభజించావు, అష్టాదశ పురాణాల్ని రాశావు, భాగవతాన్ని అందించావు, ఇన్ని చేసిన తర్వాత కూడా నీకు తెలియనదంటూ ఏమీ లేదు, పెద్దవాడివి. అందులో యోగులందరికీ కూడా, యోగులే చాలా స్థాయి ఉన్నటువంటి వారు, ఆ యోగులందరూ కూడా గౌరవించేటటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడివి నువ్వు. ఇంత ప్రాముఖ్యత ప్రఖ్యాతి ఉన్నా కూడా ఏమయ్యా ఇంత చిరాగ్గా ఉన్నావు అని చెప్పి అడిగాడా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేదవ్యాస అనేటటువంటి క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? నారదుడు చెప్పాడు కదా, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి, నీకేమిటయ్యా ఇంకా ముభావంగా ఉన్నావని అడిగాడు. అది వ్యాసుడంటే అది. ఇప్పుడు పురాణం జరగడం వేరు, పురాణాన్ని అందించడం, ఉన్నది ఉన్నట్టుగా అందించడం వేరు. వ్యాసుడి యొక్క గొప్పతనం ఎంత స్థాయిలో లేకపోతే, పరమశివుడు వ్యాసుడు చెప్పేటటువంటి పురాణాన్ని వ్రాయడానికి వ్రాయసకాడిగా, అంటే రైటర్గా తన కొడుకైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి పంపిస్తాడు. వ్యాసుడికి ఆ స్థాయి లేకపోతే విఘ్నేశ్వరుడంతటి వాడు, తొలి నమస్కారం మనం ప్రతిరోజు ఎవరికైతే చేస్తున్నామో, శుక్లాంబరధరం విష్ణు అంటూ, అగజానన పద్మార్కం అంటూ ఈ తొలి నమస్కారాన్ని ఎవరికైతే చేస్తున్నామో అటువంటి వినాయకుడు తల తిప్పకుండా, ఘంటం ఆపకుండా వ్రాయడానికి అష్టాదశ పురాణాల్ని, భాగవతాన్ని, పంచమవేదం మహాభారతం, భారతో పంచమో వేద అనేది కూడా పెద్దలు చెప్పినటువంటి మాట. ఆర్యోక్తి అని ఇందాక అనుకున్నాం కదా, భారతం పంచమో వేద అని చెప్పి. అటువంటి భారతాన్ని విఘ్నేశ్వరుడు వచ్చి వ్యాసుడి ఆశ్రమంలో, వ్యాసుడు వెళ్ళి అమ్మో విఘ్నేశ్వరుడు అంతటి గొప్పవాడు, ఆయన లోకానికి వెళ్ళి కూర్చుని చెప్దామని వ్యాసుడు అనుకోలేదు. అతను పురాణాలు అవి డిక్టేట్ చేసేటప్పుడు, అతను చెప్పేటప్పుడు, వ్యాసుడు చెప్పేటప్పుడు అతనికి కావాల్సినటువంటి వాతావరణం అనేది కావాలి. తన మనస్సు ఏమాత్రము చెలించకుండా ఉండేటటువంటి వాతావరణము, ఎటువంటి బంధాలు, రాగద్వేషాలు, ఎటువంటి పరిస్థితులు కూడా కల్పింపబడకుండా ఉండేటటువంటి
ఉండేటటువంటి సందర్భంలో ఉండాలి. అందుకనే తన ఆశ్రమంలో ఉండి రాశాడు. తన ఆశ్రమానికి విఘ్నేశ్వరుడు అంతటి వాడు పరమశివుడి ఆజ్ఞ మేరకు పరమశివుడే పంపించాడు అంటే వ్యాసుడి పరిస్థితి ఏంటన్నది మీరు అర్థం చేసుకోండి. శివుడంతటి వాడు త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి లయకారకుడైనటువంటి శివుడు అసలు అడగడమే, పరమశివుడిని అడగడమే చాలా గట్స్ ఉండాలి. నాయనా బాబు, నేనేదో రాద్దాం అనుకుంటున్నాను, కాస్త రాయడానికి మీ పెద్ద అబ్బాయిని పంపిస్తావా అంటే ఇలా చూసే బదులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మూడో కన్ను కూడా తెరిచాడంటే సమాప్తం. పురాణాలు లేవు, ఏమీ లేవు. అదృష్టం అర్థం చేసుకున్నాడు మహానుభావుడు. ఆశ్చర్యపోయేటప్పుడు రెండు కళ్ళతో పాటు మూడో కన్ను కూడా తెరిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకనే పరమశివుడు అయ్యాడు ఆయన. ఏ కన్ను ఎప్పుడు తెరవాలో ఆయనకు తెలుసు. ఏ కన్ను ఎప్పుడు తెరవాలో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన పరమశివుడు. అలాగే ఆయన పంపించాడు విఘ్నేశ్వరుడు అంతటి వాడు వ్రాయసకాడిగా ఉన్నాడు. వ్రాయసకాడు అంటే రైటర్. చాలా ఈజీగా చెప్పాలంటే స్టెనోగ్రాఫర్. ఈజీగా స్టెనోగ్రాఫర్ అమ్మా. ఎందుకంటే విన్నది విన్నట్టుగా రాసేయాలి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది స్టెనోగ్రఫీ అంటే ఏంటో. డిక్టేషన్ తీసుకుని వెంటనే ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ టైప్ చేయాలి. అలా చేసిన వాడే మొట్టమొదటి స్టెనోగ్రాఫర్ ప్రపంచం మొత్తం మీద, ఈ జగత్తు మొత్తం మీద మొట్టమొదటి స్టెనోగ్రాఫర్ ఎవరు? విఘ్నేశ్వరుడు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఆయనంత వేగంగా చెప్తూ వెళ్ళాడో ఈయనంత వేగంగా రాసుకుంటూ వెళ్ళాడు. ఆ స్థాయి ఉన్నవాడు వ్యాసుడు. ఈ వ్యాసుడు శంకరాచార్యుల వారికి కూడా గురువు. వ్యాస పరంపరలో శంకరాచార్యుల వారు కూడా వస్తారు. శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసిన తరువాత పరమశివుడే, కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చి ధర్మస్థాపనని చేయడానికి పూనుకుని ఎన్నో చోట్ల దేవాలయ ఉద్ధరణలు, ఎన్నో చోట్ల వాద ప్రతివాదాలు, ఎన్నో చోట్ల మఠాలు పీఠాలు స్థాపించి ఈనాడు సనాతన ధర్మము అనేటటువంటి ధర్మము ఈ మాత్రం ఇలా జయకేతనం ఎగురవేస్తూ నించుంది అనేటటువంటి సందర్భము ఉంది అనంటే ఆ ఘనత కేవలం శంకరాచార్యులకు మాత్రమే దక్కుతుంది. ఆ ఘనత ఇంకెవరికి దక్కదు. ఆ ఘనత కేవలం భగవత్ శంకరాచార్యులకు మాత్రమే దక్కుతుంది. ఆ శంకరాచార్యులు, మనమందరం నమస్కరించేటటువంటి శంకరాచార్యుల వారు నమస్కరించేది ఎవరికి? వ్యాసుడికి. అటువంటి గురుస్థానంలో ఉంటారు వ్యాసులు. ఒక నిమిషం. శంకరాచార్యుల వారు ఎన్నో చోట్ల దేవాలయాలు సందర్శించి యంత్ర ప్రతిష్టలు చేసి అమ్మవారి ఉగ్రత్వాలు అవన్నీ కూడా నియంత్రించి నిరోధించి అనే మాట మాట్లాడకూడదు మనం. అంత స్థాయి ఎవరికీ లేదు. అమ్మవారి ఉగ్రత్వాన్ని నిరోధించి అనేటటువంటి మాట మనం మాట్లాడకూడదు. నియంత్రించి, రిస్ట్రిక్ట్ చేసి ఎన్నో చోట్ల ఉద్ధరించారు, సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. ఆయనే కనుక లేకపోతే భారతదేశం మరో రకంగా ఉండేది. విశేషించి భారతదేశము, విశేషించి దక్షిణాపథము మరొక రకంగా ఉండేది. ఆయన పూనుకుని భారతదేశంలో ధర్మం యొక్క వ్యవస్థ చెడిపోకుండా భారతదేశానికి రక్ష పెట్టాడు. ఆయన ఎలాంటి రక్ష పెట్టాడు? గురుస్థానంలో నించున్నటువంటి మనిషి ఎటువంటి రక్ష పెట్టాడు? శంకరాచార్యుల వారిని కూడా మనం గురువుగానే అనుకుంటాం. గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మనకి ఎటువంటి రక్ష పెట్టాడు? తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠాన్ని స్థాపించి, పడమరన ద్వారకలో కాళికాపీఠాన్ని స్థాపించి, ఉత్తరాన బదరికాశ్రమంలో అంటే బదరీనాథ్లో జ్యోతిష్మతి పీఠాన్ని స్థాపించి, మన దక్షిణాపథంలో శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించి 4 వైపులా మనకి రక్షణ కల్పించాడు. ఎవరి వల్ల కూడా ఏ దిక్కు నుంచి కూడా ఏ శత్రుమూక కూడా మనల్ని ఏ రకంగా కూడా చెనకడానికి వీలు లేకుండా, అంటే మనల్ని అటాక్ చేయడానికి వీలు లేకుండా
అటువంటి రక్షణని కల్పించాడు శంకర భగవత్పాదుడు. ఆయన దయే, ఆయన చలవే ఈనాడు ఈ మాత్రం మనం గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుంటున్నాం. ఇంత మహమ్మారులు ప్రబలి మనల్ని ఇన్ని రకాలుగా చికాకు పెడుతున్నా సరే పొద్దున్నే లేచి ఒక దండం పెట్టుకుని బాగుంటుంది అనేటటువంటి నమ్మకంతోనూ సాయంత్రం నిద్రపోయేటప్పుడు దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటున్నాము అంటే కేవలం వ్యాసుడు శంకర భగవత్పాదుడు పెట్టినటువంటి భిక్షే అది, మరెవరూ కాదు. అటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యాసుడి యొక్క జన్మతిథిని పురస్కరించుకుని మనం ఈ గురు పౌర్ణమి అనేటటువంటి సందర్భాన్ని చేసుకుంటున్నాం. మరి గురు పౌర్ణమి అనేటటువంటి రోజున గురువులందరినీ కూడా గౌరవించాలి కదా. వ్యాసుడు ఒక్కడే గురువు కాదు కదా, వ్యాసుడు విశ్వానికి గురువు. కృష్ణం వందే జగద్గురుం, అసలు గురువు పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అసలు గురువు ఆయన ఉన్నాడు కదా, అసలు ఆయన ఉన్నాడు కదా, కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి. మరి ఆయన ఎందుకు మనం ఇది చేయడం లేదు? గురువు అనేటటువంటి వ్యవస్థకి ఎంతటి గౌరవం ఉంది అంటే పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు కూడా ధర్మ సంస్థాపనోద్యమంలో మానవ రూపాన్ని తీసుకున్న నాడు వామనావతారం దగ్గర నుంచి మీరు చూసుకుంటే వామనుడై వచ్చినప్పుడు కూడా గురుదేవుల దగ్గర మంత్రోపదేశం చేశాడు. ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాడు? ఇతరులెవరి దగ్గర తీసుకోలేదు. తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గర ముందు గాయత్రి మంత్రోపదేశం తీసుకున్నాడు. మొదటి గురువు తండ్రేగా, గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత మొదటి గురువు తండ్రే కదా. వెంటనే బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అలా అలా కథ నడిచింది. తరువాత పరశురాముడు కూడా అంతే. జమదగ్ని, తండ్రి అయినటువంటి జమదగ్ని దగ్గర విద్యలు నేర్చి ఉపదేశం తీసుకున్నాడు. మారిన తరువాత, యుగం మారిన తరువాత శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ మానవావతారం, ఆయనని కూడా గురుస్థానంలో ఉండి ఉద్ధరించిన వారు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. గురువుగారు కారడవిలో ఒక చెట్టు కింద ఇలా పడుకుండిపోతే విశ్వామిత్రుడు, ఆదిశేషుడి అంశ అయినటువంటి లక్ష్మణుడు, శ్రీమన్నారాయణుడి అంశ అయినటువంటి శ్రీరాముడు కూడా గురువు గారికి 2 కాళ్ళు ఒత్తి కారులు నమస్కరించి పడుకున్నారు. అది గురుస్థానం అంటే. నేను రాముణ్ణి, నేను శ్రీమన్నారాయణుడి అంశని, నేనేమిటి వీళ్ళకి నమస్కరించడం ఏమిటి అనేటటువంటి భావన ఏనాడు కూడా పరమాత్మ కూడా ఆ భావనతో చరించలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం. రాముడికి మహర్షులందరూ కూడా అవసరానికి తగ్గట్టుగా ఏ సందర్భంలో కావాలో ఆ సందర్భంలో వచ్చి గురుస్థానంలో ఉంచి ఉపదేశాలు చేశారు. అగస్త్యుడు వచ్చాడు, రామరక్షా స్తోత్రాన్ని బోధించాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, స్నాతకమే చేశాడు ఆయన. ఎందుకు? రాముడు అయోధ్యలో ఉండిపోతే అలా కుదరదు. శ్రీరాముడు అవ్వాలి, ఫస్ట్ ప్రిలిమినరీస్ పాస్ అవ్వాలి. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వెంటనే హీ షుడ్ బికమ్ ఎ ప్రొఫెషనల్ అండ్ హీ షుడ్ బికమ్ ఎ కంప్లీట్ మ్యాన్. అలా జరగాలి అంటే, యూనివర్సిటీలో కాన్వకేషన్ అవ్వాలంటే ముందు ఆయన అస్త్రశస్త్ర విద్య ఎటువంటిది, ఇంకేం చేస్తే ఆయన ఇంకాస్త ప్రొఫెషనల్ వారియర్గా తయారవుతాడు అనేటటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు టెస్ట్ చేసి అందుకు తగ్గట్టుగా ఉన్నటువంటి అస్త్రశస్త్ర సంపదనంతటినీ కూడా రాముడికి, లక్ష్మణుడికి కూడా అనుగ్రహించాడు. చెప్పా కదా, బల అతిబల విద్యలతో సహా అన్నీ అనుగ్రహించాడు. అవునా కదా? విశ్వామిత్రుడు కాన్వకేషన్ చేశాడు. కాన్వకేషన్ అనే మాటని స్నాతకము అంటారు. స్నాతకోత్సవము అంటే ఏంటి? విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తూ ఉంటాయి స్నాతకోత్సవము అని చెప్పి. అంటే ఏంటి? కాన్వకేషన్, డిక్లేరింగ్ దట్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్, యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్. ఆ డిక్లరేషన్ ఇచ్చిన వాడు విశ్వామిత్రుడు. అలాగే శ్రీకృష్ణుడికి సాందీపని మహర్షి ఉపనయనం చేయించి, గర్గుడు ఉపనయనం చేయించాడు. గర్గుడు శ్రీకృష్ణుడికి జాతకర్మ, ఉపనయనము ఇవన్నీ కూడా గర్గుడు చేయించాడు. కానీ గురుస్థానంలో ఉండి ఉద్ధరించినవాడు కృష్ణుడే జగదాచార్యుడు అనేటటువంటి
స్థాయిలో నిలిపినటువంటి వాడు ఎవరు? సాందీపని మహర్షి. ప్రతి ఒక్కరికి గురువు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి గురువు ఉన్నాడు. ఇప్పుడు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారాలని మీరు ఎటువంటి అవతారాలుగా పరిగణించాలి? టు బి వెరీ మచ్ సింపుల్, ఇన్స్టంటేనియస్ అవతారాలవి. అవసరానికి తగ్గట్టుగా అవతరించినటువంటి అవతారాలవి. కానీ మిగిలినవి సరే, వామనావతారం కూడా అంతే. అప్పటికి కావాల్సిన విధంగా 7 సంవత్సరాల బాలకుడుగా వెంటనే వచ్చాడు, పుడుతూనే పెద్దవాడైపోయాడు, వెంటనే బలిచక్రవర్తిని అణిచి పాతాళ లోకానికి పంపించేశాడు. కానీ పరశురామావతారం దగ్గర నుంచి చూడండి మీరు, వారి జీవన ప్రమాణం చాలా ఎక్కువ. కొన్ని వేల లక్షల సంవత్సరాల జీవన ప్రమాణం ఉంది. పరశురాముడు ఎప్పటివాడు? సత్యయుగంలో మొదలైతే ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు. కర్ణుడికి కూడా విద్య నేర్పించిన వాడు పరశురాముడు. పరశురాముడు కూడా గురువే. ఎవరికి? పరశురాముడు ఎవరికి గురుత్వం వహించాడు? ద్రోణాచార్యుడికి, భీష్మ పితామహుడికి, ఆఖరికి కర్ణుడికి. ఈ ముగ్గురు యోధులు అని చెప్పి, అరివీర భయంకరులు అని చెప్పి ఎవరినైతే మనం అందరం